ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 25, 2024. వారం బుధవారం. తిథి దశమి రాత్రి 10:29 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు. వర్జం రాత్రి 9:37 నుండి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:29 వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతనంగా మొదలుపెట్టే పనుల్లో కొంత శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాట వైఖరితో ఖర్చులు పెరుగుతాయి. మేషరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనలతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మిథున రాశివారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో మెలకువగా వ్యవహరించాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందగలుగుతారు. బాగా ఆలోచించి పనులు చేయాలి. మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కార్యసిద్ధి గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు పొందగలుగుతారు. విజయ అవకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటివారి నుంచి ప్రశంసలను అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. స్థిరమైన ఫలితాలను చేజిక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా శుభసూచకంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. మానసిక సంఘర్షణకు గురవుతారు. స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. మారుతున్న పరిస్థితులు ఆలోచింపజేస్తాయి. పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీనరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.